ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఊరు కన్నూరు సార్. కన్నూరు మన పబ్బు రమేష్ అప్పుడు సర్పంచి 2013లో సర్పంచ్ పెట్టించిండు. 200 పింఛన్ చొప్పున 8 నెలలు వచ్చింది సార్. 8 నెలలు వచ్చింది, 1000 3 నెలలు వచ్చినాయి. కథం చచ్చిపోయిండు అని పెట్టిండు సార్. అయితే ఇక నేను తిరిగి మా ఇటు కలెక్టర్ ఆఫీస్కి వచ్చినా పందిస్తలేరు, అటు కవలపురం ఎంపీటీ దగ్గరికి పోయినా పందిస్తలేరు. అసలే చచ్చిపోయినట్టు ఆన్లైన్లో కూడా ఇస్తారు సార్. ఆన్లైన్లో మొత్తం చచ్చిపోయినట్టు చేసారు. ఎంత తిరిగినా నాకు ఇప్పటికీ 10 సంవత్సరాలు అవుతుంది మంచిగా పింఛన్ వస్తలేదు. ఇక నేను ఎవ్వరు నన్ను ఇక్కడికైతే ఏ 10 సార్లు వచ్చినా సార్, ఆ కవలపురం ఏ 10 సార్లు వచ్చినా ఎండియా ఏం విశ్వసిస్తలేడు, అత్తే అంటలేడు, రావంటలేడు. కథ చెప్పినావు కదా, కలెక్టర్ కాడికి పోయినావు కదా, వచ్చినావు కదా, ఇంకేంది గంతే అంటారు. ఏదో ఇట్లా జరుగుతాను సార్. నా కారణం ఏంటి సార్, నా కాలు ఇరిగింది, నేను ఏం పని చేస్తలేను సార్, పందులు కూడా కత్తలేను, మేరకలలో సార్ పంచను. నాకు 4 ఆడపిల్లలు, ఒక పాన నాకు పింఛన్ వస్తలేదు, నాకు బియ్యం కూడా ఇస్తలేరు సార్, పంచని ఒక ఇట్లా జరుగుతాను సార్. ఇగో కాలు కూడా సార్, ఇగో చూడు, ఇగో కాలు కూడా ఫ్రాక్చర్ అయింది సార్, ఇరిగింది, కాలు కూడా ఇరిగింది సార్. నాకు ఎంత తిరిగినా కానీ అసలు ఇప్పటికి 10 సంవత్సరాల పాటు తిరిగినా కానీ నాకు పింఛన్ ఇస్తలేరు. ఒక 8 నెలలు 2,100 చొప్పున 8 నెలలు వచ్చింది, 1000 3 నెలలు వచ్చింది, 35 కిలోల బియ్యం వచ్చేది పంచను. అంతా కొట్టేసింది సార్ పంచను. మీకు ఎటుపోయినా ఆ బియ్యం ఇప్పుడు 6 కిలోలు ఇస్తాను కానీ ఆ బియ్యం కూడా చక్కగా ఇస్తలేరు. ఆ 35 కిలోల కార్డు తీసేసారు, ఈ 2,000 రూపాయల పింఛన్ తీసేసారు సార్ పంచను. మేము ఎరకలం సార్ పంచను, మేము ఎస్టీ వాళ్ళం, మాకు 4 ఆడపిల్లలు, ఒక్కొక్కరికి నౌకరు ఉన్న వాళ్ళకి వస్తుంది, భూములు ఉన్న వాళ్ళకి వస్తుంది. నా పరిస్థితి ఏందని ఏం పందులు కూడా కాయనిస్తలేరు సార్. ఊళ్ళో పందుల వాసన అంటారు, అవి కూడా బంద్ చేసిన. గంప గుళ్ళు అల్లుకుందామంటే కూడా ఎవరు చెప్తలేరు. నాకు ఎక్కడ ఏం పని లేకుండా అయిపోయింది సార్ బాంచన కారణం. దయచేసి నా పింఛను, నా 35 కిలోల బియ్యం ఇప్పింది సార్ బాంచన అని చెప్పి దండం చెప్తాను సార్.